ఈటీవీ న్యూస్ కు స్వాగతం. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నివాసాలు కోల్పోయే వారికి పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన రీసర్వే కొనసాగుతోంది. బహదూర్పుర నియోజకవర్గంలోని కిషన్ బాగ్, అసద్ బాబానగర్, నంది ముసరైగూడ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు 5 బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తూ మార్కింగ్ చేస్తున్నారు. గోల్కొండ రెవెన్యూ పరిధిలోని లంగర్ హౌస్ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఆశ్రమ్ నగర్ లో మార్కింగ్ చేస్తున్న సమయంలో అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అధికారులు వారికి నచ్చజెప్పి మార్కింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. చాదర్ఘాట్, శంకర్ నగర్, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య అధికారుల సర్వే కొనసాగుతుంది. హిమాయత్ నగర్, షేక్పేట్, మారేడ్పల్లి తహసీల్దార్ల ఆధ్వర్యంలో నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పునరావాసం కల్పించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి తెలిపారు. చైతన్యపురి, వెంకటసాయి నగర్లో సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. చెరువులను ఆక్రమించిన వారిని వదిలేసి మూసీ వెంట ఉన్న పేదల ఇళ్ల వద్దకు ఎందుకు వస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెదక్ జిల్లా దుబ్బాకలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రచ్చకు దారితీసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సమయంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి స్టేజ్ పైకి వెళ్లగా కొత్త ప్రభాకర్ రెడ్డి, రఘునందన్ రావు అభ్యంతరం తెలిపారు. ప్రజా ప్రతినిధులు కాని వారు స్టేజ్ పైకి రావద్దని, ప్రోటోకాల్ పాటించాలని ప్రభాకర్ రెడ్డి, రఘునందన్ రావు పట్టుపట్టారు. ఈ దశలో శ్రీనివాసరెడ్డి స్టేజ్ పైన ఉండాలంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ దశలో 3 పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకోవడం తోపులాటకు దారితీసింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు తంటాలు పడుతుండగా చెరుకు శ్రీనివాసరెడ్డి స్టేజ్ నుంచి దిగిపోయారు. ఈ గందరగోళం మధ్య మంత్రి కొండా సురేఖ చెక్కుల పంపిణీ పూర్తి చేశారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ హయాంలో నేత కార్మికులను కాపాడుకున్నామని తెలిపారు. ఉపాధి కల్పనతో నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్లు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, బతుకమ్మ చీరల ద్వారా 3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేశారని మండిపడ్డారు. తిరిగి నేత కార్మికులకు చీరల ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదలు, కరువు నివారణ చర్యలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రపంచ బ్యాంకు సహజ వనరుల పరిరక్షణ విభాగం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రపంచ బ్యాంకు సహజ వనరుల పరిరక్షణ ప్రాజెక్టు ప్రతినిధి మైక్ వెబ్స్టర్తో సమావేశమై చర్చించారు. ఈ భేటీలో చిత్తూరు జిల్లాలో తాము చేపట్టిన కార్యక్రమాలకు చంద్రబాబు ప్రభుత్వ ప్రోత్సాహం, సహకారాన్ని గుర్తు చేసుకున్న వెబ్స్టర్ ఇక ముందు కూడా ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. సౌరశక్తి రంగంలో కొత్త ఆవిష్కరణలపై జోనథాన్ బెర్మాన్, మీరాషాలతో సమావేశమైన శ్రీనివాస్ రాష్ట్ర అభివృద్ధి కోసం తమ వంతు సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఏపీ సాధారణ పరిపాలన శాఖ నోటీసులు ఇచ్చింది. ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు రద్దు ఎందుకు చేయకూడదో తెలపాలని నోటీసుల్లో జీఏడీ ప్రశ్నించింది. అయితే వెంకట్రామిరెడ్డి అందుబాటులో లేనందున ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం తరపున సంఘం కార్యదర్శి కృష్ణ, ఇతర ఆఫీసు బేరర్లు జీఏడీకి సమాధానం ఇచ్చారు. వ్యక్తిగత హోదాలోనే వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఆ వివరణలో వారు స్పష్టం చేశారు. సచివాలయానికి వెలుపల చేసిన కార్యకలాపాలపై వెంకట్రామిరెడ్డి ఎప్పుడూ తమను సంప్రదించలేదని సంఘం ప్రతినిధులు తమ వివరణలో తెలిపారు. ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఉంటే వెంకట్రామిరెడ్డిపైనే చర్యలు తీసుకోవాలని, ఒక వ్యక్తి ఉల్లంఘనకు పాల్పడినందుకు సంస్థ గుర్తింపు రద్దు చేసే నిర్ణయం తీసుకోవద్దని కృష్ణ, ఇతర ఆఫీసు బేరర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సమయంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి తప్పుకుంటున్నట్లు కృష్ణ ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద జనసేన నేతలు ధర్నాకు దిగారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పవన్ కు క్షమాపణలు చెప్పాలని కోరుతూ నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు వైసీపీ కార్యకర్తలు కలిసి జనసేన నేతలను అడ్డుకున్నారు. ఇది ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీయగా పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకు దిగిన జన సైనికులను పోలీసులు అరెస్టు చేశారు. అటు కిట్టు, వైసీపీ కార్యకర్తలను వెనక్కి పంపిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.
మచిలీపట్నంలో హింసా రాజకీయాలు మొదలవుతాయని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. పవన్ కు జనసేన కార్యకర్తలకు వైసీపీ భయపడదన్నారు. సినిమాల్లో 4 డాన్సులు వేసి రాజకీయాల్లోకి పవన్ వచ్చారని విమర్శించారు. పవన్ కళ్యాణ్కి ఒక సిద్ధాంతం లేదని, ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని నాని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నానిపై మండిపడ్డారు. కుళ్ళు రాజకీయాలు చేస్తే ప్రజలు కుళ్లబొడి చేస్తారు, జాగ్రత్త అని హెచ్చరించారు. కలుగుల్లోంచి బయటకొచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పేర్ని నాని, కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం కల్తీ చేసినోళ్లను వదిలిపెట్టబోమని రవీంద్ర స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు రావాలని మంత్రి సవాల్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని ఆమెకు తెలంగాణ ప్రజలు ఘన నివాళి అర్పించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసిన కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు, దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పలువురు బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. గన్పార్క్ వద్ద తెలంగాణ రజక సంఘం ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించింది. రవీంద్ర భారతిలో ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించినందుకు ప్రభుత్వానికి రజక సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ట్యాంక్ బండ్ పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని వేర్వేరు జిల్లాల్లో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించారు. సీనియర్ పాత్రికేయుడు ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి ఆదినారాయణ హఠాన్మరణం చెందారు. ఈటీవీలో సుమారు 25 ఏళ్లుగా పనిచేస్తున్న ఆదినారాయణ ఈ ఉదయం మియాపూర్లో తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ భవనంపై ఉదయపు నడకకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆదినారాయణకు భార్య, 2 కుమారులు ఉన్నారు. ఆదినారాయణ భౌతిక కాయానికి రేపు ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ ఆదినారాయణ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. నిబద్ధత కలిగిన సీనియర్ జర్నలిస్టును కోల్పోయామంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, ఇతర నాయకులు ఆదినారాయణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క సహా పలువురు మంత్రులు, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదినారాయణ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆదినారాయణ మరణించారన్న వార్త కలిచివేసిందంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వేర్వేరు పార్టీల నేతలు ఆదినారాయణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఉద్యోగాలకు నగదు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది జూన్ 14న సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసింది. అన్నాడీఎంకే సర్కారులో సెంథిల్ బాలాజీ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం చోటు చేసుకుంది. ఆగస్టు 12న సెంథిల్ బాలాజీపై 3000 పేజీలతో కూడిన ఛార్జిషీట్ను ఈడీ దాఖలు చేసింది. అంతకుముందు బెయిల్ కోసం బాలాజీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఎదురైంది. తాజాగా సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారానికి 2 సార్లు ఈడీ ముందు హాజరు కావాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని, పాస్పోర్ట్ను అప్పగించాలని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుతో దాదాపు 15 నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా భూ కేటాయింపుల కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సిందేనంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. బెంగళూరులోని విధాన సౌధ వద్ద భాజపా నేతలు ముఖ్యమంత్రి రాజీనామా కోరుతూ నిరసన చేపట్టారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన పదవిలో కొనసాగడం సరికాదని ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే తాను రాజీనామా చేయబోనని సీఎం సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. తన భార్యకు ముడా 14 స్థలాలు కేటాయించిన విషయంలో తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలన్నీ బీజేపీ కుట్రలో భాగమని ఆరోపించారు. తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. గోద్రా అల్లర్ల కేసులో ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు నాటి సీఎంగా నరేంద్ర మోదీ రాజీనామా చేశారా అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కుమారస్వామి బెయిల్పై ఉన్నారని, ఆయన రాజీనామా చేశారా అని అడిగారు. ముందు కుమారస్వామి రాజీనామా చేయాలని సీఎం సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య యుద్ధాన్ని నివారించేందుకు పశ్చిమ దేశాలు రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య చర్చల కోసం ఇరుపక్షాలు 21 రోజులు కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్, ఇతర మిత్ర దేశాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా చర్చించిన అమెరికా మిత్రదేశాలు ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రతిపాదనను లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి స్వాగతించారు. భద్రతా మండలిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఆలస్యం చేయకుండా సమస్యను పరిష్కరించకపోతే మధ్యప్రాచ్యం మొత్తం అంతమైపోతుందని ఆయన హెచ్చరించారు. అయితే లెబనాన్తో పూర్తిస్థాయి యుద్ధాన్ని కోరుకోవటం లేదని ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ తెలిపారు. తనను తాను రక్షించుకోవాలని మాత్రమే ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఆయన వివరించారు. ఇజ్రాయెల్ దాడికి గురైందన్న ఆయన హింస పెరగడానికి హెజ్బొల్లానే కారణమని ఆరోపించారు. హెజ్బొల్లాకు ఇరాన్ అన్ని విధాలా మద్దతిస్తోందన్నారు. అటు ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య చర్చలు జరిపేందుకు వీలుగా 21 రోజులు కాల్పుల విరమణ కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు యూరప్, అరబ్ దేశాల మద్దతు లభిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాషింగ్టన్లో తెలిపారు. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య పోరులో లెబనాన్కు చెందిన దాదాపు 600 మందికి పైనే మరణించారు. వేలాది మంది లెబనాన్ పౌరులు వలసపోగా హెజ్బొల్లా దాడుల కారణంగా ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్ గెలిచిన భారత క్రికెట్ జట్టు రేపటి నుంచి కాన్పూర్లో జరిగే రెండో మ్యాచ్కు సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ స్వీప్ చేయడం సహా సొంత గడ్డపై వరుసగా 18వ టెస్టు సిరీస్ గెలవాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. చెన్నై టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టగా శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ శతకాలతో సత్తా చాటడం, రవీంద్ర జడేజా రాణించడం భారత్కు అనుకూలంగా కనిపిస్తోంది. సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా రాణిస్తే బంగ్లాపై మరో భారీ విజయాన్ని నమోదు చేయవచ్చని భారత జట్టు యాజమాన్యం భావిస్తుంది. కాన్పూర్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందనే కథనాలు వెలువడుతున్నందున ఈసారి 3 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్లో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు చెన్నై టెస్టులో భారత పేసర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడిన బంగ్లాదేశ్ బ్యాటర్లు కాన్పూర్లో రాణించాలనే పట్టుదలతో చెమటోడుస్తున్నారు. వేలిగాయం కారణంగా షకీబ్ అల్ హసన్ ఆడటంపై అనుమానాలు ఉండగా పేసర్ నహీద్ రాణా స్థానంలో స్పిన్నర్ తైజుల్ ఇస్లాం తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.